నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4వ నీట్ పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. నగరంలో అన్నమాచార్య సంకీర్తన పోటీలు, ప్రతిభ కళాకారులకు అభినందనలు. తాటిచెర్లకు డాక్టరేట్, అర్చక రత్నకు అరుదైన గౌరవం. వక్ఫ్ బిల్లు సవరణపై భారీ నిరసన, వ్యతిరేకించిన అఖిలపక్ష ప్రతినిధులు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఈ నెల 4వ తేదీన ఆదివారం నీటి పరీక్ష జరగనుంది. కరీంనగర్ జిల్లా పరిధిలో 7 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు అనుమతిస్తారు. సమయం దాటిన తర్వాత విద్యార్థుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష గదికి వెళ్లే ముందు బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్ట్రేషన్ తనిఖీ ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరొక పోస్ట్ కార్డు సైజు ఫోటోను అడ్మిట్ కార్డుకు అతికించాల్సి ఉంటుంది. అదనంగా మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అప్డేటెడ్ ఆధార్ కార్డు, లేటెస్ట్ ఫోటోతో కూడిన ఐడి ప్రూఫ్ ను అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు విద్యార్థుల పెన్నులు, పెన్సిళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఎలక్ట్రానిక్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచ్, బ్లూటూత్ వంటివి వాటికి అనుమతి లేదు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నీట్ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి తెలిపారు. అభ్యర్థుల సందేహాలను విరుద్ధ కోసం 08782997247 టోల్ ఫ్రీ నెంబర్లు సంప్రదించాలని సూచించారు. కరీంనగర్ సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో స్వర్ణ మాధురి కళా నిలయం, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు నిర్వహించారు. 4 విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీలకు సుమారు 150 మంది కళాకారులు హాజరై తమ సంకీర్తనలు ఆలపించారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పిల్లలు ఆధ్యాత్మికత పెంచేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. తాము నిర్వహించిన ఈ పోటీలకు మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో పలువురు ఆలపించిన సంకీర్తనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి, క్లబ్ ప్రతినిధి ఇన్నిగుర్తి రమేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. మాధురి సంస్థలు సంయుక్తంగా ఈరోజు కరీంనగర్లో సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో అన్నమయ్య కీర్తనల పోటీని అన్ని వయసుల వారికి నిర్వహించడం జరిగింది. సబ్ జూనియర్సు, జూనియర్సు, సీనియర్సు, సూపర్ సీనియర్స్ అనే 4 భాగాలుగా ఈ పోటీలు నిర్వహించినాము. కొంచెం సాహసం చేసినాము, ఇంత స్పందన వస్తుందో లేదో అని భయపడ్డాము. కానీ 150 మందికి పైగా సంకీర్తనలు పాడడం అనేది మాకు చాలా పరమానందంగా ఉంది. ఇది ఒక పెద్ద కార్యక్రమంలాగా ఇప్పుడు నిలబడింది. ఇలాంటి రాష్ట్ర స్థాయి సంకీర్తనల పోటీ, అన్నమయ్య పదయజ్ఞం రాష్ట్ర స్థాయి సంకీర్తన పోటీ చాలా దిగ్విజయంగా ముగిసింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన చిన్నారులకు తర్వాత పెద్దలకి అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ స్వరమాధురి లీడ్ ఇండియా సౌజన్యంతో ఈనాడు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో ఇది నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో అందరూ కూడా చాలా ఉత్సాహంతో వారి కళా ప్రదర్శనలో వారి యొక్క పాటల పోటీలో ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. దానికి గాను మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ఒక భాగస్వామ్యం చేసినందుకు ఈనాడు స్వరమాధురి కళానిలయం తర్వాత లీడ్ ఇండియా తరఫున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రశంసా పత్రాన్ని కూడా వారందరికీ అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇది రాష్ట్ర స్థాయి పోటీలుగా నిర్వహిస్తున్నాం కాబట్టి అందరికీ శుభాభివందనాలు, ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనడాలు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన తాటిచెర్ల హరికిషన్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరుకు చెందిన యూనివర్సిటీ వారు గత నెల 30న వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. సుమారు 27 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ఇతర సేవా రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గాను శర్మకి అవార్డు అందజేశారు. గతంలో హరికిషన్ శర్మ ప్రజ్ఞో పురస్కార, ధార్మిక రత్న, అర్చక రత్న అవార్డులు అందుకోగా తాజాగా గౌరవ డాక్టరేట్ అవార్డు సాధించడం పట్ల కరీంనగర్లోని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన తాడిచెర్ల హరికిషన్ శర్మ. గత నెల 30న దశ అకాడమీ ఆధ్వర్యంలో బెంగళూరులోని శుక్రాచార్య వేదాంగ విర్చువల్ యూనివర్సిటీ వారు అవార్డును అందించారు. ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మికవేత్తలు, గురుస్వాములు, భక్తులు హరికిషన్ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తాడిచెర్ల హరికిషన్ శర్మ. శుక్రాచార్య వేదాంగ విర్చువల్ యూనివర్సిటీ ఈ నెల అంటే మార్చి 30వ తేదీన బెంగళూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ బిరుదునిచ్చి సన్మానించడం చాలా గర్వకారణం. 6 రాష్ట్రాల నుంచి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కరినిగా ఈ డాక్టరేట్కు ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ నుంచి డాక్టరేట్గా నాకు సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానం చాలా ఆనందదాయకం. తాడిచెర్ల హరికిషన్ శర్మ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం జన్మించిన కరీంనగర్లోని విద్యాభ్యాసం, వేదాంశాలు శిక్షణ కొనసాగింది. 1998లో శ్రీ భాష్యం విజయ సారథి ఆశీస్సులతో అర్చక వృత్తి ప్రారంభించిన హరికిషన్ శర్మ ఇప్పటి వరకు వివిధ ఆధ్యాత్మిక రంగాల్లో సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. సుమారు 27 ఏళ్ల పాటు అర్చక వృత్తే కాకుండా అయ్యప్ప మాల ధరణ, 2 ప్రత్యేక వ్రతాలు, పూజాది వేడుకల్లో విశిష్ట సేవలు అందిస్తున్నారు. సామాన్య భక్తులకు సరళంగా అర్థమయ్యేలా వరలక్ష్మి వ్రతం, కాశీ క్షేత్ర దర్శనం లాంటి పుస్తకాలను రచించి అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటితో పాటు నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఎంతో కృషి పట్టుదల ఉంటే తప్ప ఇటువంటి అవకాశాలు మనకు రావు. ఏదో కొనుక్కుంటేనో వాళ్ళు అమ్ముతేనో మనం కొనుక్కునేటువంటి ఈ డాక్టరేట్లు కావు ఇవి. చాలామందికి అపోహ ఉండవచ్చు, సామాన్యుడైనటువంటి ఈ హరిశర్మకు డాక్టరేట్ రావడం ఏమిటిది అని చెప్పేసి చాలామందికి అనిపించవచ్చు. ఈ డాక్టరేట్ రావడానికి నేను గత 27 సంవత్సరాలుగా పౌరోహిత్యంలో ఉంటూ అయ్యప్ప దీక్షాపరులకు పడి పూజలు లాంటివి చేస్తూ, దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ ఎన్నో వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా బేస్ చేసుకునే ఆ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఈ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. జై శ్రీరామ్. కరీంనగర్ ప్రజలకు సుపరిచితులుగా ఉన్న హరికిషన్ శర్మకు రానున్న కాలంలో మరిన్ని అవార్డులు రావాలని, ఆధ్యాత్మికేతర సేవ కార్యక్రమాలు కొనసాగించాలని పలువురు కోరుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. శనివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విద్యా సంస్థలకు సెలవులు రావడంతో భక్తుల కుటుంబ సభ్యులతో వచ్చి ఆలయ ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూ లైన్లు, కళ్యాణకట్ట, ధర్మగుండం, ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయ ఆవరణంలోని పరివార దేవతల్ని దర్శించుకున్నారు. పలువురు భక్తులు బెల్లం స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ఈ రోజు సుమారు 25,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బద్ది పోచమ్మ, భీమేశ్వర స్వామి ఆలయాలను భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో భారీ ర్యాలీ చేపట్టింది. నగరంలోని తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ప్రతినిధులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ బోర్డు చట్టాన్ని కేంద్రం సవరించిందని, దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు మహమ్మద్ యూసఫ్, ఎండి గయాసుద్దీన్, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తిమ్మర్ది జయరాజ్, సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం, సిక్కు, ఇతర మతాలకు చెందిన పలువురు ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం ముస్లింల మీద, మైనార్టీల మీద ఫోకస్ చేస్తూ ఉంది. ముస్లింలకు ఇచ్చిన భూములు లీగల్ కాదు, వాటిని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు భూములను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్లో 9 రూపాయలకు కార్పొరేట్ శక్తులకు 1 ఎకరం భూమి కట్టబెట్టింది.
కేవలం 9 రూపాయలకు. అంటే కార్పొరేట్ శక్తులకు భూములను అప్పనంగా అప్పజెప్పవచ్చు. కానీ ఈరోజు వక్ఫ్ చట్టం కావచ్చు, దేవాలయ చట్టం కావచ్చు, ఉన్నటువంటి భూములను లాక్కునే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి దీనికి బీజేపీ చెప్తున్నది ఏంటిది? దేశభక్తి అని చెప్తా ఉన్నది, భారత్ మాతాకి జై అని చెప్తా ఉన్నది. అందుకని ఈ బీజేపీకి హటావో భారత్ బచావో. आज 3 मई बरोज़ हफ्ता करीमनगर के अंदर सारे जमातों और सारे मसलकों के बड़ों को, शेख मशाइखीन को, सबको लेकर एक रैली निकाली गई है। एक बहुत बड़ी रैली जिसके अंदर हमारे मुल्क के नॉन मुस्लिम, सिख, ईसाई सभी लोग इसके अंदर शरीक रहे। ये रैली दरअसल उस काले क़ानून की मुखालिफत में और प्रोटेस्ट में निकाली गई है जो काला क़ानून वक्फ अमेंडमेंट एक्ट के नाम से मशहूर है और इसको ज़बरदस्ती यहाँ के हिंदुस्तानियों के ऊपर थोपा जा रहा है। वक्फ तरमीमी बिल की मुखालफत में लिहाजा अल्हम्दुलिल्लाह एक सरों का समंदर था। ये तपती धूप में भी अल्हम्दुलिल्लाह तमाम मुसलमान और साथ ही साथ हमारे सेकुलर बिरादरान वतन भी इस रैली में शिरकत किए और जो काला क़ानून है उसके ख़िलाफ़ आवाज़ उठाए और मौजूदा हुकूमत यानी सेंट्रल हुकूमत ने जो बिल पास किए वक्फ क़ानून के ताल्लुक़ से, लिहाजा हम उसको मुस्तरद करते हैं। एक बहुत बड़ी रैली वक्फ एक्ट के ख़िलाफ़ में निकाली गई है जिसके अंदर तकरीबन 3000 अफराद उम्मीद है शरीक हुए होंगे और इसके अंदर तमाम मकातिब फ़िक्र और तमाम दलित हजरात और दीगर सब के सब उसमें शामिल थे और उन सब ने हुकूमत के इस बनाए हुए क़ानून के ख़िलाफ़ आवाज़ उठाई है। वक्फ़ अल्लाह ताला की एक अमानत है। मुसलमान जब वक्फ़ करता है तो उसका मालिक अल्लाह ताला बन जाता है। ఈ యొక్క చట్టంలో ఎంత అన్యాయమైన చట్టాన్ని రూపొందించినారనంటే, ఒక ముస్లిమేతరులు అంటే హిందూ కానీ క్రిస్టియన్ కానీ వారు వక్ఫ్కు భూమి ఇవ్వలేరు, కానీ వాళ్ళు వక్ఫ్ బోర్డులో మాత్రం సభ్యులుగా ఉండాలి, వక్ఫ్ కౌన్సిల్లో మాత్రం సభ్యులుగా ఉండాలి అని చెప్పి చేర్చడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరన్నా వక్ఫ్ భూమి ఆక్రమిస్తే వారికి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉండేది. ఇప్పుడు కఠిన కారాగార అన్న పదాన్ని తీసేసి ఓన్లీ కారాగార శిక్ష అని పెట్టడం వలన ఏందనంటే ఇంకా వక్ఫ్ భూములను కబ్జా చేయించడం అన్నది వీళ్ళ యొక్క ఉద్దేశంగా ఉన్నది. మరి వ్యతిరేకంగా తీసినటువంటి ర్యాలీలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనార్టీ, సిక్కులు అందరం కలిసి దీనికి మద్దతు తెలియజేసినాం. ఈ యొక్క ర్యాలీలో మరి వేలాది మంది ముస్లిం సోదరులతో పాటు క్రైస్తవ సోదరులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క చట్టాన్ని తిరిగి తీసేంత వరకు, దీన్ని రద్దు చేసేంత వరకు ఈ ముస్లిం సోదరులు చేసేటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమానికైనా క్రైస్తవులం పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తామని. డంప్ యార్డ్ హటావో కరీంనగర్ బచావో పేరుతో ఆందోళన చేపట్టారు బాధితులు. నగరంలోని డంప్ యార్డ్ సమీపంలోని పలు కాలనీ వాసులు డంప్ యార్డ్ కు వచ్చే చెత్త వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు 3 గంటల వరకు ఆందోళన చేపట్టి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన కాలనీ వాసులు డంప్ యార్డ్ వల్ల కలిగే ఇబ్బందుల్ని మీడియాకు వివరించారు. డంప్ యార్డ్ హటావో కరీంనగర్ బచావో అనే నినాదంతో కరీంనగర్, కోతిరాంపూర్, వరసిద్ది నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఉదయం సుమారు 3 గంటల పాటు చెత్త ట్రాక్టర్లు, ఆటోలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్లు, కాలనీ వాసులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డంప్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన, పొగ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వృద్ధులు, చిన్నారులు శ్వాస తీసుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డంప్ యార్డ్ ను యుద్ధ ప్రాతిపదికన ఎత్తివేసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాకు ఈ డంపింగ్ యార్డ్ సమస్య బాగా తీవ్రమవుతుంది సార్. ఇది ఇప్పుడు 66 డివిజన్ల సంబంధించిన చెత్తను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తే ఎండాకాలం మొత్తం ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఒక సినిమా థియేటర్లో ఒక సిగరెట్ తాగితే ఏంటంటే, సిగరెట్ తాగితే పానం హానికరం, పోతారు అని చెప్తారు. ఇంత కర్మాల్లో ఉన్న వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలు, అన్ని రకాల చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇది ఫైర్ అయితే ఈ స్మెల్ మొత్తం వచ్చి మన వాసనతోని ఎన్ని అనారోగ్యాలు పడతారు సార్. చాలా మంది ఎఫెక్ట్ అవుతారు సార్. కదా ఎవరు అబ్జర్వ్ అవుతలేదు. కాకపోతే ఈ డంపింగ్ యార్డ్తోని చాలా మంది ప్రాణాలు పోయే స్థితికి వస్తుంది. ఇంతకుముందు ఈ డంపింగ్ యార్డ్ గురించి మేము గత 5 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళకెళ్ళి ఫైట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వాడకు దీని ఎఫెక్ట్ ఏంటంటే బాగా ఎఫెక్ట్ అవుతుంది. అంతకుముందు దగ్గరకు మాత్రమే కొంచెం ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు దగ్గర 4 డివిజన్లు 5 డివిజన్ల దాకా దీని ఎఫెక్ట్ పడుతుంది. మేము ఇట్లనే మా ప్రాణాలతో ఇట్లే మమ్మల్ని పట్టించుకోకుంటే ఇట్లే ఇబ్బంది పెడితే మాత్రం రాబోయే ఎన్నికల్లో, మీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం మేము బహిష్కరిస్తాం. మేమేందో చూపిస్తాం. ఎందుకంటే మా ప్రాణం అన్నా మేమన్నా ఏ అధికారికి వాళ్ళు పట్టించుకుంటలేరు. మా అవసరం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా దాని ఎఫెక్ట్ చూస్తాం. ఈ డంప్ యార్డ్ తీసేసి మా ప్రాణాలందరూ కాపాడాలని మేము కోరుకుంటాం. మెట్రిక్ టన్నుల చెత్త పోసేటువంటి మన ఎల్లమ్మ గుడి దగ్గర డంప్ యార్డ్ దగ్గరకు వచ్చి మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో ఏ ఒక్క చెత్త బండి కూడా లోపలికి తరలించకూడదు, చెత్త ఇక్కడ వేయద్దు. ఎందుకంటే ఆల్రెడీ మాకు కోతిరాంపూర్లో
ఉన్న ఒక 5,000 నుంచి 8,000 మంది మధ్యలో ఆల్రెడీ ఒక 2-3 వేల మందికి శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తున్నాయి. అవి ప్రతిరోజు కరీంనగర్ మా కోతిరాంపూర్ నుంచే ఎక్కువ పేషెంట్లు అవుతున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తున్నారు. చెత్త ట్రాక్టర్లను ఈరోజు మేము అడ్డుకోవడం జరిగింది. రేపటి నుంచి మరింత మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాబోయే ఎన్నికలు కూడా మా కాలనీ ప్రజలే కాదు, సంబంధించిన 4 డివిజన్లు అందరం ఎన్నికలు బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సమస్యపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ యొక్క చెత్త డంపును మా కోతిరాంపూర్ నుంచి తరలించే ప్రయత్నం చేయగలరు. ఎందుకంటే ప్రజలు నిద్రపోతలేరు. ఇదంతా ఏదో మన మంచిగా కాశ్మీర్లో ఉండేటట్టు ఆ రకంగా ఉందని అనుకుంటున్నారు, కానీ ప్రజలతోటి చాలా పొగతోటి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను అతి త్వరగా ఈ సమస్య పరిష్కార మార్గం చూపించాలని మా కాలనీ వాసుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఎంతో టాలెంట్ ఉందని, శిక్షణ ద్వారా వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అధ్యాపకులు, తల్లిదండ్రులు కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి పోటీ పరీక్షలకు హాజరు కావడం వల్ల భవిష్యత్తులో మరింత రాణిస్తారని తెలిపారు. పిల్లలు సెల్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేదరలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఆల్పోర్ట్స్ విద్యా సంస్థ సహకారంతో వివిధ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఒలింపియాడ్ శిక్షణ ఇస్తున్నారు. గత నెల 24న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమంలో మెరిట్ సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి, ఆల్పోర్ట్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలోని విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ఆల్పోర్ట్స్ విద్యా సంస్థ ప్రభుత్వ విద్యార్థులకు ఒలింపియాడ్లో శిక్షణ ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో టాలెంట్ ఉందని అన్నారు. వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్పోర్ట్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆల్పోర్ట్స్ వాటికి చూస్తే ఇంతకు ముందు కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ లో చాలా మంది పిల్లలు, అంటే ఆల్మోస్ట్ 200 పైగా పిల్లలు పార్టిసిపేట్ అయ్యారు. చాలా మందికి మంచి ఫలితాలు వచ్చింది. గత నెల మనము అందరూ, అంటే ఎవరైనా మంచి అచీవర్స్ ఉన్నారు వాళ్ళందరికీ సర్టిఫికేట్స్, అవార్డ్స్, మెడల్స్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి కార్యక్రమాన్ని ముందుకి కొనసాగుతూ, ఎందుకంటే ఇది ఈరోజు మీరు చూసారు కదా, ఇది యాక్చువల్లీ ఈ క్యాంప్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసమే. ఎంట్రన్స్ కి ఏ విధంగా పిల్లలు ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ స్కిల్స్ ఏ విధంగా ఒక క్వశ్చన్ ని అప్రోచ్ చేయాలి, సో ఆ మైండ్ సెట్ తయారు చేయడానికి ఇది ఒక ఫౌండేషన్ కోర్స్ లాగా ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. మెయిన్లీ మనకి డైనమిక్స్ ఆఫ్ స్టేయింగ్ అలోన్, అంటే ఒక్కరే ఉంటే ఏ విధంగా ఉండాలి, మిగతా మన ఫ్రెండ్స్తో ఉంటే, హాస్టల్ వాళ్ళతో ఉంటే ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా మన టైం టేబుల్ని దాంట్లో ప్రొడక్టివ్గా మన టైంని యూటిలైజ్ చేయాలన్నది తెలియకుండా చాలా మంది పిల్లలు ఇంటి వదిలేసి హాస్టల్ పోగానే చాలా మంది దాన్ని ఫ్రీడమ్గా భావిస్తూ తప్పుదారిలో వెళ్ళిపోతారు. కొంతమంది ఇది ఇంకా మేము పెద్ద అయిపోయాము, మాకు ఎవరు చెప్పాలి, చెప్పకూడదు అన్నట్టు ఫ్రీడమ్ డిక్లేర్ చేసేసి ఇంకా చదువు నుంచి దూరం అయిపోతారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో నిర్వహించిన వేడుకల్లో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టులను తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు సత్కరించారు. కాగా మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని జర్నలిస్టుని శాలువాతో సన్మానించి బుక్స్ అందించారు. తహసీల్దార్ జగదీశ్వర్ స్వయంగా రచించిన బాలల కథల పుస్తకాలను జర్నలిస్టులకు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రమౌళి, గౌరవ అధ్యక్షులు రావి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సిద్ధం సదానందం, ఉపాధ్యక్షులు అనంతరెడ్డి, వీరకొని రమేష్ గౌడ్, మేకల మల్లేష్, శ్రీమంతుల కొండాల్, మెట్టు మధుకర్, గాదర్ల వెంకటరాజం, జిలకర రమేష్, ముస్కు అశోక్, దేవేందర్, రాజేశ్వరరావు, అజయ్, సురేష్ తదితరులు ఉన్నారు. మే 3వ తారీఖు ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఆ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్లోని తహసీల్ ఆఫీసులో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు వారిని మా ఆఫీస్ కార్యాలయానికి పిలిపించుకొని వారి సందర్భంగా ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశం. ఏ దేశంలో అయితే పత్రికా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పవచ్చు. మన దేశం పత్రికా స్వేచ్ఛ సూచికలో వెనకబడి ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా భారతదేశంలో పత్రికలు ప్రభుత్వానికి మధ్య, ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలుస్తున్నది. ఈ పత్రికలు ఎంత స్వేచ్ఛగా హాయిగా పనిచేస్తే ఆ ప్రజాస్వామ్యం అంత గొప్పగా పనిచేసే అవకాశం ఉంది.
కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా భావ ప్రకటన స్వేచ్ఛను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4వ నీట్ పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. నగరంలో అన్నమాచార్య సంకీర్తన పోటీలు, ప్రతిభ కళాకారులకు అభినందనలు. తాటిచెర్లకు డాక్టరేట్, అర్చక రత్నకు అరుదైన గౌరవం. వక్ఫ్ బిల్లు సవరణపై భారీ నిరసన, వ్యతిరేకించిన అఖిలపక్ష ప్రతినిధులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.